ఊరు పేరు లేని కంపెనీకి భూమిని కట్టబెట్టారు. రాజధానిలో పనుల అంచనాలను పెంచేశారు. ప్రజల తరపున మరింత పోరాడాలన్న జగన్. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులపై చర్చ. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల. ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా. వెళ్లిపోయాక బురద చల్లుతున్నారు. విజయసాయి చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిపోయారు. ఘాటుగా స్పందించిన అంబటి. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరు. గత ప్రభుత్వంలో చెయ్యని స్కామ్ లేదు. కక్ష సాధింపులకు దిగట్లేదన్న సంధ్యారాణి. మీరు డిఎస్సిని దగా చేశారు, మేము మెగా డిఎస్సి ప్రకటించాం. ప్రతిపక్షాలపై మంత్రి డోలా ఫైర్. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. తారక రామ తీర్థసాగర్ కు మంత్రి నిమ్మల. నిర్వాసితులకి న్యాయం చేస్తామని భరోసా. గత 5 ఏళ్లలో ప్రాజెక్టులు నిలిచిపోయాయని విమర్శలు. మీ మాటలు హృదయాన్ని తాకాయి. మంచి భవిష్యత్తు నిర్మిస్తాం. రాహుల్ లేఖపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్. ఉల్లభనేని వంశీకి రిమాండ్. మే 6 వరకు పొడిగించిన కోర్టు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారం. గద్దర పేరిట పురస్కారాలు సముచితం. దశాబ్ద కాలంగా అవార్డులకు నోచుకోలేదు. స్ఫూర్తిదాయకంగా ప్రదానం చేస్తామన్న భట్టి. బీజేపీకి ఓటెయ్యకపోతే హిందువులు కాదా? మతం పేరిట రెచ్చగొట్టడం సబబేనా? బలం లేకపోయినా పోటీ ఎందుకన్న పొన్నం. సర్కారుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. బీఆర్ఎస్ సభ ప్రభుత్వ వ్యతిరేక సభగా మారింది. దమ్ముంటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న జగదీష్ రెడ్డి. యలమంచిలి చైర్పర్సన్ పై వీగిన అవిశ్వాసం. కౌన్సిల్ సమావేశానికి హాజరు కాని సభ్యులు. బలం లేక సమావేశానికి దూరమైన వైసీపీ. ఐకేపీ సెంటర్లో కొనుగోళ్లు నిల్. సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేటలో రైతుల నిరసన. రోడ్డుపై వడ్ల బస్తాలతో ఆందోళన. తెలంగాణ సరిహద్దులో భారీ ఆపరేషన్. ఛత్తీస్గఢ్ వైపు నుంచి సిఆర్పీఎఫ్ కాల్పులు. కర్రెగుట్ట వైపు పారిపోతోన్న మావోలు. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉద్రిక్తత. పెద్దమ్మ గుడి పాలక మండలి ప్రమాణంలో రగడ. స్థానికులకు ఛాన్స్ ఇవ్వలేదన్న మహిళలు. ఘనంగా వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు. హాజరైన మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు. చినజీయర స్వామి పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు. సివిల్స్ 2024 ఫలితాలు విడుదల. సివిల్స్ లో శక్తి దుబేకు మొదటి ర్యాంకు. సర్వీసెస్ కు మొత్తం 1009 మంది ఎంపిక. అసోంలో వర్ష బీభత్సం. గువాహటిలో జనజీవనం అస్తవ్యస్తం. రోడ్లపై మోకాలి వరకు నిలిచిన నీరు. ఆగని పసిడి పరుగు. తులం బంగారం 1,02,000. రేటు మరింత పెరిగే ఛాన్స్.